ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని, ఓటర్లని చాలా ప్రలోభాలు పెట్టింది. కానీ ఏ రకంగానూ ప్రజలు, ఎందుకంటే చాలా చైతన్యవంతులు, ఎవరిని ఎక్కడ పెట్టాలో పూర్తి అవగాహన కలిగినటువంటి ఓటర్లు. కాబట్టి వాళ్ళ ప్రలోభాలకో లేకపోతే వాళ్ళు చూయించే ఆశలకో ఎవరు కూడా లొంగకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి మేము కట్టబెడతాం, మాకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకంటే ఇటు గ్రామాల యొక్క అభివృద్ధితో పాటుగా అదే మాదిరిగా అంటే గ్రామాన్ని సెంట్రలైజ్ చేసుకొని, కేంద్రీకృతం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయడము. మన పక్కనే దాదాపుగా 2,500 కోట్లతోటి మన రేపల్లె వాడ నుంచి, అంటే మొత్తం మంచిర్యాల నుంచి రాజూర వరకు 2,500 కోట్లతోటి 4 లైన్ కావడం. అష్బాబాద్ మన యొక్క మండలాన్ని రూర్బన్లో తీసుకోవడం. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా అనేకమైన రోడ్ల యొక్క నిర్మాణం చేసుకోవడం. ఉజ్వల కావచ్చు, లేకపోతే ముద్రా యోజనలు కావచ్చు, ఇవన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఈ దేశం యొక్క ఆర్థికమైనటువంటి పరిపుష్టి సాధించడం కోసం ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసం 5వ స్థానానికి తీసుకురావడం. ఈ సంవత్సరంలో అది 3వ స్థానానికి తీసుకొచ్చే ప్రణాళికలు కూడా రచించుకొని, ఎందుకంటే ప్రపంచంలోనే ఒక మంచి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా వారి నాయకత్వంలో ఈరోజు, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అండర్ డెవలప్మెంట్ ఉన్నటువంటి కంట్రీ, ఏ విధంగా వీళ్ళ పాలసీల వల్ల ఏ విధంగా స్పీడ్గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చాలా దేశాలు కూడా మన దేశం వైపు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు మనమంటే ఒక గౌరవాన్ని, భారతదేశం అంటే భారతదేశ గతంలో మనకు అంత పెద్దగా వేరే దేశాల్లో గౌరవం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.